హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ హర్వేల్లు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ పప్పుల్స్ అండి. ముందుగా ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు దంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. నేనేం యూజ్ చేస్తున్నాను అంటే పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. మీరు కావాలంటే పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు, మినపప్పు. నేను జస్ట్ ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆవాలు చిట్పిట్లాడితేనే మనకి ఆ పప్పుల్స్ టేస్ట్ మంచిగా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయి పప్పుల్స్ అంతా మాడిపోయిన వాసన వస్తుంది. సో లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను 2 ఆనియన్స్, బిగ్ సైజు పెద్ద ఉల్లిపాయలని చక్కగా సన్నగా చాప్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చిని మంచిగా స్లిట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నానండి. అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఈ ఉల్లిపాయలు బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటేనే పప్పుల్స్ కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఏమాత్రం బాయిల్ అవ్వకపోయినా కూడా సో మనకి అవి క్రంచీగా ఉంటాయి, టేస్టీగా అనిపించదు. సో కంపల్సరీగా మనము ఈ ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. చక్కగా గుజ్జు తీసేసుకొని మనం రెడీ పెట్టుకోవాలి. సో రెడీ పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది. సో చూసారంటే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకొని ఉన్న చింతపండు పులుసుని పోసేసుకోవాలి. సో పోసేసుకొని 1 by 1 కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ 1 by 1 వేసేసుకోవాలి. సో చింతపండు రసం పోసిన తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసి నేను కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తానండి. సో దట్ ఏమవుతుందంటే ట్యాంగినెస్ అనేది చింతపండులో ఉంటుంది కదా, ఆ ట్యాంగినెస్ మరీ అంత పుల్లగా లేకుండా బాగుంటుంది. అండ్ మనకి బెల్లం వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ పులుపు చచ్చిపోతుంది అండ్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బెల్లం వేయడం వల్ల అది అడ్వాంటేజ్. అట్లాగే మనకి ఐరన్ కూడా, అట్లీస్ట్ మనం డైలీ సపరేట్గా ఏమీ బెల్లం తినం కాబట్టి ఇట్లా పప్పుల్స్లో, సాంబార్లో, రసంలో కొంచెం బెల్లం ముక్క వేస్తే సో మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అట్లానే ఐరన్ లెవెల్ కూడా మనకి మంచిగా అందుతుంది. సో మంచిగా ఇలా బాయిల్ అవ్వాలి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసిన తర్వాత ఈ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క, ఇంత సైజు బెల్లం ముక్క, నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న బెల్లం ముక్క. సో ఇంకా బెల్లం ముక్క అనేది ఇంకా మీరు చేసే పప్పుల్స్ క్వాంటిటీని బట్టి పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయండి. నేను జస్ట్ ఒక చిన్న గ్లాస్ కందిపప్పుతో చేస్తున్నాను, ఒక పూటకి సరిపడా. సో బాగా మరుగొచ్చిన తర్వాత ఈ కొంచెం దగ్గర పడుతుంది పప్పుల్స్. సో బాగా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టేసి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. చూసారంటే ఇలా. సో నేను ఒక చిన్న గ్లాసు కందిపప్పుని ముందుగానే బాయిల్ చేసేసి మెత్తగా స్మాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో ఇందులో వేసేసి లాస్ట్కి గిన్నెలో కొంచెం వాటర్ పోసేసేసి పోసేసి ఇందులో వేశారు అంటే మంచిగా అది కలిసిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఇంకా మన తినేదాన్ని బట్టి గంటి చారుగా ఉంటే బాగుంటుంది. సో కొంచెం లూజ్గా, మరీ చిక్కగా ఉన్నా కూడా పప్పుల్స్ ఉండే కొద్దీ చిక్కగా అయిపోతుంది. మనం మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ వరకు బాగా చిక్కగా పెడితే అది పప్పులాగా అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసేటప్పుడే గంటి చారుగా ఉందనుకోండి, ఈవినింగ్ వరకు కూడా కన్సిస్టెన్సీ సమానంగా ఉంటుంది. సో ఇలా నేను గిన్నెలో కూడా వాటర్ పోసేసి కలియపెట్టేసి బాగా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ వచ్చేంత వరకు మనము మరిగించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ పోసేసి పైన వైటిష్గా నురుగు వస్తుంది, అలా ఎప్పుడూ దించేయకూడదు. ఆ వైటిష్ పోయి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు
ఉంచుకోవాలి పప్పుల్స్. అప్పుడే బాగా కమ్మగా ఉంటుంది. చూసారంటే ఇలా వస్తుంది కదా, ఈ వైట్ అదంతా పోవాలి నురుగు. సో అప్పుడే మంచిగా బాయిల్ అయినట్టు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత మంచిగా ప్లేటింగ్ చేసేసుకోవడమే. సో వేడివేడిగా తిన్నారంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో నచ్చితే అందరూ వన్స్ ఒకసారి ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ హర్వీలు యూట్యూబ్ ఛానల్ని. సో అందరూ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.